హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి గోల్డ్ సేవింగ్ టిప్సే నేను చెప్తున్నానండి. బెస్ట్ దారులు ఏంటి గోల్డ్ సేవింగ్స్ చేయడానికని నేను చెప్తున్నాను. ఇది లో ఇన్కమ్ హై ఇన్కమ్ దాంతో పని లేదు. వాళ్ళ ఇన్కమ్ తగినట్లు వాళ్ళ ఎక్కువ తక్కువ అని సేవింగ్స్ చేస్తూ రావచ్చు. గోల్డ్ని ఎక్కువ ఇన్కమ్ ఉన్నోళ్ళు ఎక్కువగా చేసుకోండి, తక్కువ ఇన్కమ్ ఉన్నోళ్ళు దానికి తగినట్లుగా చేసుకోండి. అయితే చెయ్యండి, చెయ్యకుండా మానొద్దు. ఇదే ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, మంచిగా వీడియోని చూడండి, సరేనా? ఇప్పుడు వీడియో చూద్దాం. గోల్డ్ సేవింగ్ మంచి ప్లాన్, బెస్ట్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు గోల్డ్ రేట్ అమ్మే దాంట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి చాలా మందికి తెలియకుండా కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు వచ్చి 73,000 అమ్ముతుంది. 8 గ్రామ్స్ అంటే ఒక సెవర్ వచ్చి 73,000 అమ్ముతుంది. ఎలా కొనాలి? మనం 73,000కి ఎక్కడికి వెళ్ళాలని ఇలా బుర్రని బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. అంత కష్టపడ్డాను అక్కర్లా. 73,000 లేదా, మన దగ్గర ఎంత ఉందో దానికి తగినట్లుగా కొంచెం కొంచెం మనం కొనుక్కుంటూ గోల్డ్ని సేవ్ చేయొచ్చు అనమాట. ఆ ఐడియాస్ని వదిలేసి ఎంతసేపటికి ఎంత అమ్ముతుంది ఎలా అని ఆలోచించకండి, సరేనా? ఇప్పుడు నాకు చాలా తక్కువ ఇన్కమ్ 20,000 వస్తుంది, నేను ఎలా గోల్డ్ని సేవింగ్స్ చేయగలను అనుకుంటారు. హౌస్ వైఫ్ ఏమనుకుంటారు, మా హస్బెండ్కి ఇంతేనండి శాలరీ, నేను ఎలా చేయగలనండి అనుకుంటారు. ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు 10,000 సంపాదించే వాళ్ళు 2,000 అన్న సేవింగ్స్ చేయాలని ఒక రూల్. అయితే కష్టమే. అప్పుడు 20,000 సంపాదించే వాళ్ళు 4,000 సేవింగ్స్ చేయాలి. 4,000 చేయలేకపోయినా కూడా ఒక 2 నుంచి 3,000 అన్న చెయ్యొచ్చు. చెయ్యాలి అంతే. శాలరీ వచ్చిందా తీసి పెట్టుకోండి. అది గోల్డ్ కొనుక్కుంటారా, లేకపోతే ఇంకా దేనికన్నా సేవింగ్స్ చేస్తారా, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇందులోనే వేసి, అది మీ ఇష్టం అనమాట. అయితే తీసి పక్కన పెట్టాలి. ఎవ్రీ మంత్ ఇది పెట్టేసి తర్వాత ఉన్న దాంతోనే మనం ఖర్చులు పెట్టుకోవాలని పెట్టండి. ఇది ఎంత తక్కువ వచ్చినా కూడా పెట్టండి. పెట్టినట్లయితే అదో 3,000 అయింది. ఇప్పుడు మీ హస్బెండ్ మీ చేతికి ఇస్తారు, మీరు చూసుకోండి కొనుక్కోండి అని. సరే, ప్రతిరోజు మనం ఖర్చులు పెట్టకపోగా ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఎలా సేవింగ్స్ చేయాలి మనీని అని. ఖర్చులు పెట్టకపోగా మనీని మనం ఒక డబ్బీలోనో ఎందులోనో వేస్తూ వచ్చామనుకోండి, చేంజ్ని, ఈ కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, ఆ కాయిన్స్ని విడిగా సేవింగ్స్ చేయండి. అలానే గ్రాసరీస్ అవి ఇవి కొనేటప్పుడు ఎలా అయినా మనకి ఇచ్చిన మనీలో 1,500 వరకు సేవింగ్స్ చేయాలని చూసి హోల్సేల్ కొట్టుల్లో మన ఇన్కమ్ తగినట్లుగా మనం గ్రాసరీస్ని కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకోవాలి. ఎక్కువ కొనకూడదు. ఎక్కువ కొంటే ఏమవుతుంది, ఎక్కువ మనీని పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎలా సరిపోయింది చెప్పండి? మనకి ఇంత ఇన్కమ్ అన్నప్పుడు దానికి తగినట్లే మనం ప్లాన్ చేసుకొని కొనుక్కోవాలి ఏదైనా సరే. ఇప్పుడు తెచ్చుకుంటున్నాం అన్నీ దానికి తగినట్లుగా. ఇప్పుడు ఉన్నవాళ్ళు గిద్ద కందిపప్పు వేసి బాగా తిక్కుగా సాంబార్ పెట్టి చక్కగా తింటారు. మనకు లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? హాఫ్ కప్లోనే కొంచెం నీళ్ళగానే సాంబార్ పెట్టుకొని తినాలి. లేదు, నేను చిక్కగానే తింటానంటే, టేస్ట్గానే తింటానంటే, కొంచెం నీళ్ళగా చేస్తే టేస్ట్ ఉండదా? చేసే తీరున చేస్తే, మంచి విధానంలో చేస్తే అది నీళ్ళగా పెట్టినా కూడా టేస్ట్గానే ఉంటుంది కదా. అలా వాళ్ళు గిద్ద వేస్తే మనం అరగిద్దే వేసుకోవాలి. వేసుకొని ఇన్కమ్ జాలినప్పుడు ఒక్కొన్ని 2 రోజులు కూడా తినొచ్చు, తప్పు లేదు. దాంతోపాటు ఒక రసం ఏదో పెట్టుకొని 2 రోజులు గడపాలి. మరి ఎట్లా, డబ్బు లేనప్పుడు ఎట్లా? ప్రతిరోజు 4 కూరలతో మనం తినగలమా? తినలేము. ఇప్పుడు ఇలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, తక్కువగా సామాగ్రి తెచ్చుకోవటం, ఎక్కడ తక్కువ రేటుకు దొరికిద్దో తెచ్చుకోవటం, ఇలా సేవింగ్స్ చేసామనుకోండి, ఆ చిల్లర అమౌంట్ ఇట్లా నెలకి 1,500 2,000 సేవింగ్స్ చేసామనుకోండి, ఇది మన సేవింగ్స్, లేడీస్ యొక్క సేవింగ్స్. ఇదొక ఎంతో కొంత అయ్యిద్ది, ఒక 1000 ఎంతో అయ్యిద్ది. ఎలా అన్నా చేసేసి ఒక హాఫ్ గ్రామ్ ఇప్పుడు 5,000 అలా అమ్ముతుంది కదా. హాఫ్ గ్రామ్ వల్ల కాదనుకుంటే దాంట్లో సగం లేకపోతే 30 వంతు కూడా తీసుకోవచ్చు. ఎలా అండి 30 వంతు అంటే, ఇప్పుడు 100 మిల్లీగ్రామ్స్ నుంచి మనకు దొరుకుతుంది. మన దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి మనం ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాం. ఎవ్రీ మంత్ వచ్చేసి ఒక 3,000 అన్నా మనం దాచిపెట్టాలి. ఈ 3,000కి మనం గోల్డే కొనాలి. మనకు ఆడపిల్లలు ఉన్నారు, లేకపోతే మనకు కూడా యూజ్ అయ్యిద్ది. నేను వచ్చేసి ఒక 5 years లోపు 50 నుంచి 100 గ్రామ్స్ వరకు నేను సేవింగ్ చేయాలనుకున్నాను గోల్డ్ని. అది ఎంత రేట్ అన్నా అమ్మని ఎలాగోలా చేయాలనుకున్నా అని ఫిక్స్ అయిపోయి మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఉన్నోళ్ళు హాఫ్ గ్రామ్, లేనోళ్ళు హాఫ్ గ్రామ్, ఉన్నోళ్ళు 1 గ్రామ్ 2 గ్రామ్స్ ఇలా కూడా. కొంతమంది నేను ప్రతి నెల 1 గ్రామ్ కొనే అవ్వాలని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, 2 గ్రామ్స్ కొనేవాళ్ళు ఉన్నారు. నేను చాలా మందిని చూశానండి, అందుకే మీకు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నా.
ఎవ్రీ మంత్ వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చే ఇన్కమ్ని, ఇప్పుడు లేడీస్ సంపాదించారనుకోండి, వాళ్ళ ఇన్కమ్ని ఒక నోట్లో రాసుకుంటారు. నేను వచ్చేసి ఒక 40,000 సంపాదిస్తున్నా. ఈ 40,000లో వచ్చి నేను 2 grams గోల్డ్ కొంటాను. 2 grams అంటే 20,000 అవుతుంది. ఇంకో 20,000 ఉంటుంది. ఈ 20,000 వచ్చి నా పిల్లలకి స్కూల్ ఫీజు కోసం ఆర్డీలో ఇంత వేస్తాను. మిగిలింది వచ్చి చీట్లు కడతాను. హస్బెండ్ శాలరీ వచ్చి ఒక స్థలమో ఇల్లు కొనడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. ఇలా బుక్లో రాసుకొని దాని ప్రకారం ఇంతంటే ఇంతే, ఈ మనీ దీనికి అని తీసి పెడతారు పక్కన. ఆ మనీ 10,000 తీసి పెట్టారు. ఆ 10,000లోనే ఉండాలి ఆ ఖర్చు అనేది, దానికి మించి పోకూడదు. ఇలా మనం కనుక బడ్జెట్ ప్లాన్ చేసుకొని దేనికి దానికి విడివిడిగా పెట్టుకున్నట్లయితే మీరు ఎట్లా దాన్ని దాటిపోతారు చెప్పండి? దాటిపోరు. అలానే ట్రావెల్కి ఇంత, హస్బెండ్ ఒక 2,000, 3,000, వైఫ్ ఒక 2,000 వేస్తే 5,000, 1 yearకి 60,000 అయింది. మీరు ఏ ఊరు వెళ్ళాలో పిల్ల పాపలతో చక్కగా వెళ్ళేసి రావచ్చు. లేకపోతే 6 monthsకి ఒకసారి అంటే 15,000 వెళ్ళండి. 30,000 6 monthsకి, ఇంకో 6 monthsకి 30,000. ఇయర్లో 1 yearలో 2 times వెళ్తున్నారు. అలా తీసి పెట్టుకోండి పక్కన. ఇది పిల్లల చదువులకి. ఇది అయితే ఈ 2 grams నేను కొండ ఆపను అనేసి కొంటూ ఉంటుంది. హస్బెండ్ ఏమన్నా మనీ ఇస్తే ఇంకొక 1 gram కూడా నేను తీసి పెట్టుకుంటాను, నాకు కావాలి, పిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకొని వాళ్ళన్నీ పర్ఫెక్ట్గా నోట్లో రాసుకోవటం వలన దాన్ని మించి ఒక్క పైసా కూడా ఎక్స్ట్రా ఖర్చు చేయరు. ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా ఖర్చులు వచ్చినాయి అనుకోండి, దానికి విడిగా ఒక ఫండ్ వేసుకుంటూ ఉంటారు. నెలకు ఒక 5,000, 3,000 ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సంపాదించే వాళ్ళ గురించి చెప్తున్నా. తీసి పెట్టుకుంటారు. ఏమన్నా ఎక్స్ట్రా ఖర్చులు వచ్చిందంటే దాంట్లోంచి తీసి ఖర్చు చేసుకుంటారు. దీనివల్ల వీళ్ళకి ప్రాపర్గా పోతూ ఉంటుంది. ఏమనుకున్నా కూడా వీళ్ళు సేవ్ చేయగలరు. అప్పుడు ఏమవుతుంది, 1 yearకే 36 grams అవుతుంది. ఈ సంపాదించేవాళ్ళు. సంపాదించలేని వాళ్ళు మనం ఇంత తీసి పెట్టుకుందాం, ఇందులోనే కొనుక్కుందాం. మనం హస్బెండ్ కొనియాలని మనం ఎదురు చూడట్లా. హస్బెండ్ ఏదో 3,000, 4,000 దాచిపెట్టుకుంటున్నాడు, ఆయన వేరే ప్లాన్ చేసుకున్నాడు. ఆయన ప్లానింగ్స్ ఆయనకు ఉంటుంది. ఇది వచ్చి నా ప్లానింగ్. నేను ఎట్లయినా సరే ఒక 5 years లోపు ఒక 50 grams అన్న నా ఇన్కమ్కి తగినట్లుగా నేను ప్లాన్ చేసుకున్నా. ఉన్నోళ్ళు 100 అంటే నేను 50 grams ఎట్లయినా సరే నేను కంప్లీట్ చేయాలి అని ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాలి. చేసుకొని కొంటూ ఉన్నాం అనుకోండి వస్తుంది. సరే, ఇంకొంతమంది చూసారంటే ఖర్చు పెట్టకుండా ఎలా వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటే, ఇప్పుడు బర్త్డే వచ్చింది అనుకోండి, బర్త్డేకి అమ్మ హస్బెండ్ ఇస్తాడు ఏదో 1,000, 2,000. దాంట్లో మీకు ఇష్టమైనట్లయితే నేను 2,000కి శారీనే అండి నాకు ముఖ్యం అంటే శారీ తీసుకోండి. లేదు నేను కూడా కొంచెం గోల్డ్ కొనుక్కుంటా అంటే ఓ 1,000కో ఎంతకో తీసుకోండి. మిగిలిన 1,000కి వస్తుంది. నేను చెప్పాను కదా 100 milligram, 200 milligram ఎంతైనా ఇస్తారు, కొనుక్కోండి ఆ 1,000. అప్పుడు మరి చిన్నదిగా ఉంది అని ఫీల్ చేయకుండా ఏదో ఒకటి వచ్చింది గోల్డ్, ఇది వాల్యుబుల్ అని ఒక డబ్బాలో వేసి పెడుతూ ఉండండి. అలానే వెడ్డింగ్ డేకి, ఫెస్టివల్స్కి ఇలా ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు కొంచెం కొంచెం కొంటూ దాచిపెడుతూ ఉండండి. అలానే చాలామంది పిల్లలు బర్త్డే అప్పుడు చేసుకుంటారండి. ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా, కేక్ కటింగ్ ఉంటుంది, అలానే స్నాక్స్ పెట్టి సింపుల్గా ముగించే వాళ్ళు ఉంటారు. అప్పుడు కూడా కొంతమందిని పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళందరూ గిఫ్ట్లు తెస్తూ ఉంటారు, టాయ్స్ అవి ఇవి. ఈ టాయ్స్ ఎన్ని రోజులు ఆడుకుంటారు మన పిల్లలు? ఆడి విరగొట్టే పిల్లలు ఉంటారు, అల్లరి పిల్లలు విరగొట్టి ఆడ పడేస్తారు కొంచెంసేపట్లో. అప్పుడు మన క్లోజ్ సర్కిల్ వాళ్ళనే కదా మనం పిలుస్తాం. అప్పుడు చెప్పండి, నామూషే లేదనమాట. మీరేంటి బలా వారండి చెప్పమంటున్నారంటే చెప్పొచ్చు. ఇక్కడ ఒకరిని చూశాను, వాళ్ళు అలానే మొహమాట పడకుండా చెప్తున్నారు. ఫ్రెండ్స్గానే ఉంటారు కదా, మీరు దయచేసి గిఫ్ట్లు అన్నీ తేకండి, మీరు ఏమి ఇవ్వాలనుకున్నారు అది మనీగానే ఇచ్చేయండి, మాకు యూస్ఫుల్గా ఉంటుందని అని చూస్తున్నారు వాళ్ళు. ఏంటి వీళ్ళు ఎలా చెప్తున్నారు? అవునండి, మీరు తప్పుగా తీసుకోవద్దు, మా పిల్లలు ఎరగొట్టేసి పడేస్తారు, అది మీ గుర్తుగా పెట్టుకోవడానికి కూడా మాకు ఉండదు. అదే కనుక మీరు మనీగా ఇచ్చారనుకోండి, మేము ఇంకొంచెం వేసి దానికి ఏదన్నా యూస్ఫుల్గా మేము కొనుక్కుంటామని చెప్పగానే సరే అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి అందరూ కవర్లో వేసేసి మనీగా ఇచ్చారు. వీళ్ళు కూడా ఈ ఆలోచన బాగుంది, మన పిల్లలకు కూడా మనం బర్త్డే అప్పుడు పిలిచేటప్పుడు ఇలానే చెబుతాను, ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకళ్ళు ఈ టాయ్స్ అన్నీ ఇవ్వద్దని చెప్పేసి. చిన్నపిల్లలకి మోస్ట్లీ టాయ్స్ వేస్తారు. ఈ డ్రెస్సులు కూడా ఇవ్వద్దండి, బోల్డ్ డ్రెస్సులు ఉన్నాయి ఇవ్వద్దు, మాకు మనీగానే ఇవ్వండి. ఒకరిని చూసి ఒకళ్ళు అందరూ ఇలా ఇచ్చిపుచ్చుకోవడాలు నేర్చుకున్నారు. ఇప్పుడు టాయ్స్ కొనివ్వట్లా, డ్రెస్సులు కొనివ్వట్లా, మనీగానే ఇస్తున్నారు. నన్ను కనుక ఎవరన్నా ఫంక్షన్స్కి అలా మ్యారేజెస్కి పిలిచారనుకోండి బర్త్డేకి, కవర్లో మనం ఎంత ఇవ్వాలనుకున్నాం అంత అమౌంట్ని వేసేసి మనీగానే ఇస్తానన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ అనుకోండి, వాళ్ళు ఫుల్ అమౌంట్ని వాళ్ళు దాచిపెట్టి ఖర్చు పెడుతున్నారా, లేకపోతే ఎక్కడన్నా
అప్పులు చొప్పులు చేసి పెళ్లి చేస్తున్నారా మనకు తెలియదు. అలా ఏదన్నా కొంచెం అప్పు చేశారనుకోండి, మనం మనీగా ఇచ్చామనుకోండి, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. అది తీసుకెళ్ళి ఆ అప్పుని తీర్చేస్తారు. లేదా అప్పు లేకపోయినా కూడా దేనికో దానికి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ బోల్డ్ ఖర్చులు ఉంటాయి, యూజ్ అయ్యిద్ది. కొంతమంది ఏం చేస్తారంటే పింగాణ బొమ్మలు అవి ఇవి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. అవి పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారు, అలానే ఫ్రేమ్స్ ఇలాంటివి, అవి కొన్ని రోజులు పాడైపోతుంది. అలా కాకుండా మనం మనీ రూపాన్ని ఇస్తే బెస్ట్గా ఉంటుందని నా ఒపీనియన్. మీరేమంటారు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నానని. నేను మాత్రం అలానే చేస్తానండి. ఏ బొమ్మలు కొనియను, ఏ గాజు ఇవి అవి ఇవి కొనియను. వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని ఆలోచించి అలా చేస్తానన్నమాట. దానివల్ల ఉపయోగకరం కదా, అలా అన్నమాట. ఇప్పుడు ఈ బర్త్డేకి 1000-2000 ఎంతో కొంత కలెక్షన్ అయిందనుకోండి, మన అమ్మలు నాన్న పిల్లలకి, అదే అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య అత్తలు పెదనాన్నలు ఏదో ఒకటి ఇస్తారు కదా, మనీగా ఇస్తారు కదా. ఇవన్నీ కలిపితే ఒక 1/2 గ్రామ్ నుంచి 1 గ్రామ్ కూడా తీసుకోవచ్చు. కొంతమందికి ఎక్కువగా ఇస్తారు మనీ, కొంతమంది తక్కువ వచ్చింది అనుకోండి, ఒక 1/2 గ్రామ్ కొని పెట్టామనుకోండి. అలానే మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా దాంట్లో ఏం వచ్చింది అది కొంచెం గోల్డ్ కొని పెట్టామనుకోండి, ఇలా చేరుతూ వస్తుంది అనమాట. అలా చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ గోల్డ్ కావాలంటే ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు అమ్మే రేట్లకి మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. పెట్టే ఖర్చుల్ని ఆలోచించి చూసి ఖర్చు పెట్టామనుకోండి, గోల్డ్ మనీ సేవ్ అవుతుంది. దాన్ని మనం ఇలా ఏది పడితే అది కొనకుండా పిల్లలకి ఇలా గోల్డ్ కొనిస్తూ ఉన్నాం అనుకోండి, మంచిగా చేరిద్ది. అది తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళైనా సరే, ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళ ఇన్కమ్ తగినట్లుగా గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇదే మనకు ఒక హాబీగా మారిపోయి మనం తప్పకుండా ఎవ్రీ మంత్ ఎంతో కొంత కొనాలని కొంటూనే ఉంటాము. ఆపమండి. ఒకళ్ళు ఉన్నారనమాట, ఎప్పుడు చూసినా ఒకళ్ళు ఉన్నారు అంటారు. వాళ్ళ పేర్లని నేను చెప్పలేను కదా. ఏమంటే ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఎంత దొరికితే అంత కొని పెట్టుకుంటారండి. ఇంత కాయిన్ వరకు ఉంది. 100 మిల్లీగ్రామ్ నుంచి 8 గ్రామ్స్ వరకు వాళ్ళ దగ్గర కాయిన్స్ ఉన్నాయి. వాళ్ళకి వచ్చి అదే హాబీ అనమాట. ఇంతే కొనాలి అంతే కొనాలి అనకుండా వాళ్ళకి ఎంతంత అమౌంట్ దొరుకుతుందో దానికి తగినట్లుగా గోల్డ్ని కొని సేవింగ్స్ చేస్తారండి. ఇది బాగుంది, నాకు కూడా నచ్చింది. ఇంతకుముందు నేను కూడా కొంచెం చిన్నవి అలా కొంటూ ఉన్నాను. ఈ మధ్య తగ్గిపోయింది. చెయ్యాలనుకుంటున్నాను, చూద్దాము. సరేనండి, ఏదైనా చెప్తే జరగడంలా చూద్దాం. మళ్ళీ అయితే చేయాలని చెప్పేసి. అలానే ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులు ఆలోచించి ఫ్యూచర్ గురించి ఇప్పటి నుంచే సేవింగ్స్ చెయ్యండి. చిన్నపిల్లలుగా ఉన్నారనుకోండి, ఇట్లా చిన్న కాయిన్స్గా కొని పెట్టుకోండి. లేదా కాయిన్స్కి GST అవన్నీ చేయాల్సి వస్తుంది అనుకుంటే కొంతమంది బిస్కెట్లో వీటిల్లో కట్ చేయించి తీసుకుంటున్నారు ప్యూర్ గోల్డ్. అలా కూడా తీసుకోండి. ఎలానో ఒకటి అయితే చెయ్యడం స్టార్ట్ చేయండి. ఇంతవరకు చేయకుండా ఉన్నాము, మేము చాలా వేస్ట్ ఖర్చులు పెడుతున్నాము, పిల్లల గురించి ఆలోచించలేదంటే ఈ వీడియో చూసిన తర్వాత చక్కగా ప్లాన్ చేసుకోండి. చిట్లు కడుతూ ఉన్నాము. ఇప్పుడు చిట్టు కట్టడానికి, గోల్డ్ చిట్టు కట్టడానికి కుదరదండి. అప్పుడు అన్ని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకి పెరిగేది, కొంచెం పెరిగేది. ఇప్పుడు ప్రతిరోజు పెరుగుతూ ఉంది. అలాంటప్పుడు మనం గోల్డ్ చిట్టు కట్టి ఏం యూజ్ కదా. డబ్బులు ఉన్నప్పుడు ఉన్నట్టు మనం ఇలా కొనుక్కుంటూ ఉన్నట్టయితే బాగుంటుందండి. 2004 నుంచి ఇప్పటి వరకు చూసారంటే, అప్పుడు వచ్చేసి 2004లోనే అనుకుంటా 500 సంథింగ్ ఉందండి 1 గ్రాము. ఇప్పుడు చూడండి ఎంత ఉందో. 500 నుంచి ఇప్పటికి ఎంత పోయింది, 10,000కి పోయింది. ఎంత పెరిగిపోయింది చూసారా. ఇంకా ఒక 10 years తర్వాత మీరు ఆలోచించి చూడండి, ఇప్పుడు 10,000 ఉన్నది, అప్పుడు ఎక్కడికి వెళ్ళిద్దో చూడండి 1 గ్రాము. అలా ఆలోచించి బుద్ధిశాలితనంగా 2004 నుంచి ఒక్కొక్క ఇయర్గా చూసుకుంటూ వస్తే కొంచెంగా అలా పెరుగుతూ ఇప్పుడు ఇంత రేటుకి వచ్చేసింది కదా. 10 yearsలో చాలా మార్పు గోల్డ్ విషయంలో. అందుకని ఫ్యూచర్ గురించి ఆలోచించి అప్పుడు మనం కొనలేము. ఇప్పుడే ఎంతో కొంత కొంచెంగా దాచిపెట్టుకుంటూ కొనుక్కుంటూ రండి. మీ అమౌంట్కు తగినట్లుగా కొనుక్కోండి, ఇన్కమ్కి తగినట్లుగా. అంతే ఫీల్ చేయకండి 73,000 ఉంది ఎలా కొనాలని ఆలోచించకుండా మనం ఎలా బెస్ట్గా కొనుక్కుందామని ఆలోచించి ఆ దారిలో పయనం చేయండి. గోల్డ్ సేవింగ్స్ చేయొచ్చు. ఇదే రోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. చూడండి, వీడియోస్ పెట్టమని అడుగుతున్నారైతే చూడండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.